మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆదరణ 3.0 పథకానికి 1000 కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. వ్యక్తిగతంగా గ్రూపులుగా లబ్ధి కలిగేలా ఆదరణ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంటరీ పద్ధతులు, ప్రక్రియపై అసెంబ్లీ సచివాలయ అధికారులు, ఉద్యోగులకు సామర్థ్య పెంపుపై 3 రోజుల శిక్షణ నిర్వహిస్తున్నారు. మొదటి రోజున ప్రశ్నోత్తరాలు, రీసెర్చ్, రెఫరెన్స్, ఆఫీస్ నోట్ ఫైల్స్ వంటి అంశాలపై ప్రైడ్ సంచాలకులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇవాళ మరికొన్ని అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో మంత్రి లోకేష్ కడప జిల్లాలో పర్యటించనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. కొండాపురంలో 350 మెగావాట్ల సోలార్ ప్లాంటును లోకేష్ ప్రారంభిస్తారు. తర్వాత కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారి నుంచి వినతులు స్వీకరిస్తారు. బూత్ స్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కృషి చేయడం సహా విస్తృత చేరికలపై దృష్టి పెట్టారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భీమవరంలో స్థానిక నేతలతో ఆయన సమావేశమయ్యారు. జూన్ నెలాఖరుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తామన్నారు. కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరుపతి జిల్లా పోలీసులు రికవరీ చేశారు. 13 విడతల్లో 10,52,00,000 విలువ గల 4,785 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ పెందుర్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లో నార్కోటిక్ డాగ్ లక్కీ సాయంతో నిర్వహించిన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న 2 నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి 4 బ్యాగులు, ఒక సూట్ కేసులో తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా సానిపాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కారును అటవీ శాఖ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసి 92 కిలోల 6 ఎర్రచందనం దుంగలు కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా శ్రీ వన్నూరు స్వామి దర్గా సమీపంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 1,34,000 రూపాయల నగదు, 17 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో కురవపల్లి వద్ద ప్రధాన రహదారిపై కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడి 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న మహిళను తప్పించబోయి ప్రమాదం జరిగింది. కూలీలంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.